కాళేశ్వరం ప్రాజెక్టు బరాజుల నిర్మాణంపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు నిర్వహించిన సుదీర్ఘ విచారణలో కమిషన్ గుర్తించిన అంశాలు, అవకతవకలు, ఇతర అంశాలపై సుమారు 204 పేజీలతో ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. నివేదికలో దాదాపుగా 12 అధ్యయనాల వివరాలు ఉన్నట్లు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వేల సంఖ్యలో ఫైళ్లను అధ్యయనం చేయడంతో పాటు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్లో సేకరించిన వివరాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. బ్యారేజీల నిర్మాణంతో పాటు ఇతర పనుల్లో అవకతవకలు జరిగినట్లుగా కమిషన్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కాంట్రాక్టుకు లబ్ధి కలిగించడానికి బ్యారేజీల అంచనాలను ఏటేటా పెంచడంతో పాటు జరగని పనులకు కూడా కోట్ల రూపాయల్లో బిల్లులు జారీ చేసినట్లుగా ఆధారాలను సేకరించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బ్యారేజీలకు సంబంధించి విధానపర నిర్ణయాలు, సాంకేతిక, ఆర్థికపర అంశాలపై విచారణ దాదాపు పూర్తయిందని, మరికొందరు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే విచారణ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. ఇక జనవరి, ఫిబ్రవరిలో 2 పర్యాయాలు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి మిగతా వారిని ప్రశ్నించేందుకు కమిషన్ సన్నద్ధమైనట్లు సమాచారం. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే తుది నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టి చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి 80 మందికి పైగా ఇంజనీర్లు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ నుంచి మరో దఫా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. తొలి రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ప్రశ్నించనుంది. కాళేశ్వరం కార్పొరేషన్కు లేని ఆదాయాన్ని కాగితాలపై చూపి రుణాలను సమీకరించినట్టు వచ్చిన ఆరోపణలపై కమిషన్ ఆయన్ను విచారించనుంది.